ఫెస్టివల్ టైం అంటేనే ఫాస్టింగ్, షుగర్స్, హెవీ ఫుడ్. సో ఇలాంటి టైంలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. షుగర్ పేషెంట్స్ ఫెస్టివల్ టైంలో స్వీట్స్ అనేవి ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ తినాలనుకున్నా కొంచెం పోర్షన్ తీసుకోవాలి. స్వీట్స్తో పాటు పన్నీర్ కానీ, నట్స్ కానీ, కర్డ్ ఇట్లా కంబైన్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేయాలనుకుంటే డెఫినెట్గా డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకోవాలి. ఫాస్టింగ్ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫాస్టింగ్ చేయొచ్చు, అలానే షుగర్ మెడిసిన్స్, ఇన్సులిన్ కానీ టాబ్లెట్ కానీ ఎలా తీసుకోవాలనేది డాక్టర్ సలహా తప్పకుండా పాటించాలి. ఫాస్టింగ్ చేసే టైంలో షివరింగ్ కానీ, చెమటలు పట్టడం, తల తిరగటం, హెడేక్ రావటం ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే షుగర్ టెస్ట్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ కనుక 70 కంటే తక్కువగా ఉంటే హైపోగ్లైసిమియా అంటాము. వెంటనే పంచదార నీళ్లు కానీ, గ్లూకోజ్ కానీ, స్వీట్ కానీ తీసుకోవాలి. ఫాస్టింగ్ని ఎండ్ చేయాలి. ఫుడ్ తీసుకునేటప్పుడు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. ఫెస్టివల్ టైంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్ మీల్ తీసుకుంటాము. అంటే పూరీలు, వైట్ రైస్ ఇట్లాంటివి ఎక్కువగా తింటాము. సో ఇలాంటివి తీసుకునేటప్పుడు వెజిటబుల్స్, పప్పు, కర్డ్ కలిపి తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఫుడ్ తీసుకున్న తర్వాత 10 నిమిషాలు నడవాలి. దీనివల్ల షుగర్ లెవెల్స్ స్పైక్ లేకుండా ఉంటుంది. అలానే గ్లూకోమీటర్ అనేది దగ్గర పెట్టుకోవాలి. షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటా 100 to 200 మధ్యలో మెయింటైన్ చేయాలి.